ఇక నీవు మాతో మా లోకమునకొచ్చే సమయం ఆసన్నమైనది. ఈ జన్మలో నీకున్న బంధములన్నిటితో నీకు రుణము తీరిపోయినది. వెళ్ళుటకు నీవు సిద్ధమే కదా? అంతా బాగుంది, కానీ ఆ మనోహరి అంత చూడలేకపోయాను గుప్తా గారు. చింతింపకము బాలిక. ఈ జన్మలో తీరని రుణములన్నీయు మరు జన్మలో వడ్డీతో సహా తీర్చుకొనేదవు. నీ స్నేహితురాలుని నీవు బంతి ఆట ఆడేదవు. నిజంగానా గుప్తా గారు? నేను ఇలా వెళ్ళి అలా పుట్టేస్తానా? మనోహరిని ఆడుకుంటానా? అందులకు నిదర్శనము చూపించమందువా బాలిక? అటు చూడుము. అక్క, అక్క. అమ్మ బాగి, అక్క కనిపించిందమ్మా? లేదు నాన్న, ఇక్కడ కనిపించట్లేదు. నీవు మా లోకమునకొచ్చినప్పుడు సంతోషముగా ఉండేదవని నీకు మేము మాట ఇచ్చితిమి. ఇప్పుడు ఆ మాట నెరవేరబోచున్నది. అక్క. ఏంటి గుప్తా గారు, నేను సంతోషపడతానని చెప్పి అటు చూస్తే నా చెల్లెలు బాధపడుతుంది. అమ్మ బాగి, అక్క అస్థికలు నీళ్ళల్లో కలిపేశాం కదా, మీ అక్క పైకెళ్ళిపోయి ఉంటుందమ్మా. వెళ్ళిపోయిందా? అక్క నాతో చెప్పకుండానే, నేను చివరి చూపు చూడకుండానే వెళ్ళిపోయిందా? మాకు చివరి చూపు కూడా లేకుండా చేశారు. అక్క. అమ్మా బాగి, బాగి ఏమైందమ్మా? తల్లి, బాబు గారు. బాగి, బాగి, అమ్మ బాగి లేమ్మా. నా చెల్లెలకి ఏమైంది గుప్తా గారు? బాగి, అమ్మా లేమ్మా. మిస్సమ్మా, ఏమైంది మిస్సమ్మా? ఏమైంది బాగి?